హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ GDMA ఫ్యాషన్స్. యాక్చువల్లీ ఈ వీడియో అనేది 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. చాలా బాగా మీకు అర్థం అవడం కోసం క్లియర్గా ప్రతిదీ రాశానండి. రాసి తమ్నెయిల్ కోసం తీసుకున్న ఫోటో అనమాట. వీడియో అనేది డిలీట్ అయిపోయిందని చెప్పాను కదా, బట్ చాలా బాగా పర్ఫెక్ట్ కొలతలు అనేవి ఇందులో చెప్పాను అనమాట. అందుకే ఈ తమ్నెయిల్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీడియో అయితే చాలా బాగుంది, మరి డిలీట్ అయిపోయింది కదా, బట్ ఈ పిక్ ఒకటి మిగిలిందనమాట ఫోటో అనేది, కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి నార్మల్ బ్లౌజ్ కటింగ్లు ఇటువంటివి పెట్టనండి, ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ఉండేవే పెడతాను అనమాట మన ఛానల్లో. ఎందుకంటే అందరూ ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోస్, స్టిచింగ్ వీడియోస్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చేయాలండి. కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి కూడా బోల్డ్ అన్ని ఛానల్స్ వచ్చాయి, కాబట్టి కొత్తగా ట్రై చేద్దాము. ఇంకా నార్మల్ రొటీన్ కంటెంట్ వద్దండి, కొద్దిగా డిఫరెంట్గా వెళ్దాము ఛానల్లోనే. అయితే ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని టిప్స్ అన్నీ చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇది బ్లౌజ్ పొడవు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ట్రెండ్లో నడుస్తున్నప్పటికీ 15 ఇంచులు పొడవండి. టోటల్గా ఖర్చులతో కలిపి తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే కుట్టిన తర్వాత 14 ఇంచులు వస్తుంది అనమాట. ఓకేనా? పొడవు, బ్లౌజ్ పొడవు. బ్యాక్ పార్ట్ ఎక్కడ కట్ చేస్తారో తెలుసు కదా, నెక్ విడ్త్. ఎందుకంటే ఇప్పుడు నెక్ రౌండ్ నెక్ కానీ బ్రాడ్ నెక్ కానీ పెట్టుకుంటున్నారు కాబట్టి నెక్ విడ్త్ 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను. కావాలనుకుంటే తగ్గించవచ్చు, సన్నగా షోల్డర్ కావాలనుకుంటే. ఓకే, షోల్డర్ టోటల్గా 5 ఇంచులు అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను మీకు క్లియర్గా. షోల్డర్ టోటల్గా 5 ఇంచులు అండి. ఓకే, ఇక్కడ చంక డౌన్ ఆమ్ హోల్ డెప్త్ అనేది 5.5 ఇంచులు అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది 34 అంటే 35 సైజ్ అనమాట. బ్లౌజ్ కటింగ్ 35 సైజు. ఓకేనా? 35లో 4వ భాగం అంటే 8.35 ఇంచులు అనమాట. చెస్ట్ దగ్గర 8.35 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, చెస్ట్ దగ్గర ఎంత తీసుకున్నామో నడుము దగ్గర అంతే తీసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే డాట్స్కి పోను సరిపోతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. అప్పుడు చెస్ట్ దగ్గర తీసుకున్నట్టుగా నడుము దగ్గర తీసేసుకుంటాము. ఆమ్ హోల్ రౌండ్ వచ్చేటప్పటికి 8 ఇంచులు అనమాట. 35 సైజ్ అవనండి, 34 సైజ్ అవనివ్వండి, 8 ఇంచులు అయితే సరిపోతుంది. ఎవరికైనా చేంజెస్ ఉంటే ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అవుతుంది అంతే. ఇదండి కొలతలు. అయితే ఇక్కడ 35 సైజుకి షోల్డర్ 5 ఇంచులు, ఆమ్ హోల్ డెప్త్ 5.5 ఇంచులు, నెక్ విడ్త్ 2 ఇంచులు. ఎందుకంటే ఇక్కడ మీరు నెక్ చూడండి, నెక్ రౌండ్ బ్రాడ్గా వచ్చింది కదా, ఇది బ్యాక్ పార్ట్ కొలత అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్దాం. ఫ్రంట్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డాట్స్ కోసం, ఫ్రంట్ పార్ట్ పొడవు ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి, అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది నేను చెప్పింది. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషనే కదా నేను ఇచ్చేది, కాబట్టి వీడియో ఉండదు. కాబట్టి మీరు ఒకసారి ఫోటో చూస్తూ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓకేనా, క్రాస్గా పెట్టాను చూసారు. బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి స్ట్రైట్గా ఉంది. ఫ్రంట్ పార్ట్ చూడండి, బ్లౌజ్ ఇక్కడ సేవ్ చేసుకునేలా చూసుకోవాలి కదా, కాబట్టి చూడండి ఎంత దగ్గరగా మార్కింగ్ అనేది వేసానో. ఇలా మార్కింగ్ వేసి కట్ చేసుకుంటే ఇంకా సింపుల్ అనమాట. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అనమాట. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఫ్రంట్ పార్ట్ టోటల్ పొడవు 13.5 ఇంచులు. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ 13.5 ఇంచులు టోటల్ పొడవు అనమాట. అలాగే బ్యాక్ పార్ట్ పెట్టే డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకోసం నేను కట్ చేయకుండా విడివిడిగా మార్కింగ్ చేశానండి. దేనికి అవి కొలతలు అనేవి 13.5 ఇంచులు అనమాట. చూడండి, ఇక్కడ 13.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు 35 సైజ్కి. ఓకే, మెయిన్ డాట్ పొడవు వచ్చేటప్పటికి ఎంత, 2.5 ఇంచులు. చూడండి, యారో మార్క్స్ చూస్తే మీకు అర్థమైపోతుందండి క్లియర్గానే. తర్వాత మెయిన్ డాట్ వెడల్పు కూడా 2.5 ఇంచులు. ఓకేనా? చంక దగ్గర డాట్ పొడవు చూడండి, చంక దగ్గర డాట్ 3.5 ఇంచులు. ఓకేనా? అలాగే హుక్కు పట్టి దగ్గర ఒక డాట్ వస్తుంది కదా, ఆ డాట్ యొక్క పొడవు వచ్చేటప్పటికి 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ డాట్కి అలాగే చంక దగ్గర డాట్కి మధ్య గ్యాప్ చూడండి ఎంత ఉందో మీరు గమనిస్తే 1.35 ఇంచులు అనమాట. 1.35 ఇంచులు. ప్రతిదీ క్లియర్గా మార్కింగ్ చేస్తూ చాలా బాగా చెప్పానండి వీడియో అనేది. ఓకేనా? ఫ్రంట్ నెక్ డీప్ అనేది 6.5 ఇంచులు అనమాట. 6.5 ఇంచులు చూడండి. నెక్ రౌండ్ మరీ బ్రాడ్గా ఏం తీయలేదు. హుక్కు పట్టి దగ్గర 5 ఇంచులు వచ్చింది. హుక్కు పట్టి దగ్గర 5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు టోటల్గా మెయిన్ పార్ట్ పొడవు అనేది ఏం చెప్పాను, ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది 13.5 ఇంచులు చెప్పాను కదా. మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ పొడవు వచ్చేటప్పుడు అడుగు నుంచి చూడండి 2.5 ఇంచులు. అంటే షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వస్తుంది కదా షార్ప్గా, అక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది 11 ఇంచులు అనమాట. చూడండి, 11 ఇంచులు కూడా మార్కింగ్ చేశాను, మీకు కనిపిస్తుందా? 11, 2.5 అంటే టోటల్గా 13.5 ఇంచులు అనమాట. ఇదండి ఫ్రంట్ పార్ట్. మీరు 35 అయినా 34 అయినా సరే చెస్ట్ దగ్గర చిన్న మార్కింగ్లు మార్చుకుంటూ ఈ విధంగా నేను చెప్పినట్టుగా కట్ చేసుకోండి. ఫ్రంట్ వైపు నుండి కొద్దిగా చంక దగ్గర లోతు తీస్తాము. మార్కింగ్లు చూడండి, తర్వాత నేను చెప్పిన పాయింట్లు అర్థం చేసుకోండి. అలాగే షోల్డర్ వచ్చేటప్పటికి బ్రాడ్ నెక్ అయితే 2 ఇంచులు అయితే సరిపోతుందండి. నెక్ విడ్త్ అనేది లేదు, బ్రాడ్ నెక్ కాదు, అంత డీప్గా ఉండదు అనుకుంటే 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు అనమాట.
అంతేనండి. ఇలా పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా డాట్లు కట్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో పెట్టి కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత షేప్ బెల్ట్ కొలతలు అనేవి ఇవన్నమాట. ఇంతేనండి షేప్ బెల్ట్ కొలతలు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా మీరు ట్రై చేయండి. ఇవే కొలతలు పెట్టుకొని కుట్టేటప్పుడు తేడా చేయకుండా కుడితే కరెక్ట్గా వస్తుంది.